Why did you enter in the film industry? I didn't want to be an actor first of all. Acting came to me. So When you entered the film industry as an actor, so మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? acting ఒక చాలా పెద్ద స్లో ప్రాసెస్. It takes a lot of patience and determination, or else You see yourself as a heroine or any lead roles in future? I see myself as a lead actress. Okay. Heroine. శబ్దంలో కూడా the film starts with your character actually. Yeah. Scenes they don't make it to the final cut. So అప్పుడు how do you process that? And I wore the prosthetics. వేసిన తర్వాత I couldn't open my mouth. I couldn't breathe properly. I couldn't move. It was paining like anything. ఇండస్ట్రీలో కొన్ని అన్నోన్ థ్రెట్స్ కొన్ని ఉంటాయి. ఇది సినిమాలో మాత్రం కాదు. హాయ్ అశ్విన్. Hello. I'm Dheeraj from Filmy Focus. I know very well. Okay, thanks for that. So మీరేంటి తమిళమ్మాయ తెలుగమ్మాయ అసలు? Tamil. Okay. So Filmy Focus is one of my favorite channels. నాకు తెలుగు అంత బాగా రాదు. నేను మాట్లాడుతున్న తెలుగు ఒక 2-3 monthsలో నేర్చుకున్న తెలుగు పీపుల్ కోసమే. సో ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ టాలీవుడ్. ఓకే, ఎలా నేర్చుకున్నారు అసలు తెలుగు? ఎలా నేర్చుకున్నారు? చూసి విన్ని నేర్చుకున్నా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను forgive me. Okay, yeah. Okay, fine. So Hati, let us start with your like how you entered the films and stuff. So asala, why did you enter in the film industry? I didn't want to be an actor first of all. Acting came to me. So I was part of JRTV. There is a channel called JRTV. I was working in that channel. As a part of a direction team. Okay. అప్పుడు ఒక కంటెంట్ వీడియో కోసం ఫీమేల్ లీడ్ కావాలని అడిగారు. సో అప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ. దెన్ ఆ కంటెంట్ వీడియోని చూసి ఏం యాక్టింగ్ నేను చేశాను, ఏంటిది మనం నేర్చుకోవాలి, మనకి యాక్టింగ్ అంటే ఏంటని తెలుసుకోవాలి అని డిసైడ్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్ ప్లేస్. సో in Chennai? Yeah, in Okay. Chennai I was doing theatre. Which group you are a part of? థియేటర్ గ్రూప్ ఏ గ్రూప్ లో? కోరస్ అని ఒక థియేటర్ గ్రూప్ Okay. ఉంది. సో I was part of that theatre group. Then I understood there is a big difference between theatre and cinema. థియేటర్లో ఆడియన్స్తో స్ట్రైట్గా మనం లైవ్గా పర్ఫామ్ చేస్తాం. సినిమా అంటే కెమెరా యాక్టింగ్ కావాలి. సో దెన్ ఐ క్విట్ థియేటర్ అండ్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్. ఓకే. I was working in an MNC company. జాబ్ని క్విట్ చేసి నేను వచ్చా. ఓకే, సో ఫస్ట్ ఎంఎన్సీ తర్వాత జేఆర్టీవీ? I was parallelly doing it both. ఓకే. Yeah. సో యూఆర్ ఫ్రీలాన్సర్ ఫర్ జేఆర్టీవీ ఫర్ స్పెసిఫిక్ షో? Yeah, intern లాగా. ఓకే 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 ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిమ్స్లోకి రావాలని, లేదంటే అసలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో రావాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? స్కూల్ డేస్లో స్టార్ట్ అయింది. ఓకే. సో మీడియా, వీఆర్ నవ్ ఇన్ అ రియల్ వరల్డ్. సినిమా అంటే మనం ఇదిని షూట్ చేస్తే అది ఇంకా వేరే ఒక డిఫరెంట్ వరల్డ్ కదా. సో దట్ గేవ్ మీ అ హై. మనం ఇక్కడే ఉంటాం కానీ వేరే ఒక వరల్డ్లో కూడా మనము ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు బీ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. Yes. అది నాకు పెద్ద హై ఇచ్చింది. దెన్ మీడియా హ్యాస్ సో మచ్ పవర్. It can impact, it can create good influence. So I want to contribute to that. ఓకే. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఒక కెమెరా ఫేస్ చేసిన సినిమా ఏంటి? సినిమా కానీ సిరీస్ కానీ? శివకార్తికేయన్ సార్ మూవీ ఉంది కదా, అయలాన్. ఆ ఓకే. మూవీలో ఒక స్మాల్ రోల్ చేసా. సో అప్పుడు కూడా 4 days షూట్ చేశారు. అప్పుడు నేను కెమెరాలో కమిట్ అవ్వట్లేదు. 4th day ప్యాకప్ అయింది. సో దాని తర్వాత దెన్ డైరెక్టర్ థాట్ ఒక్క సీన్ మనం షూట్ చేస్తామని డిసైడ్ చేసి ఒక షాట్. అప్పుడు కెమెరా నాతో వచ్చింది. సో ఐ స్టూడ్ ఇన్ అ వెరీ ర్యాండమ్ ప్లేస్ బట్ ఇట్ కేమ్ టు మీ. I was committed in that scene. So that was like a positive thing, very positive thing.
ఓకే. దెన్ తర్వాత తర్వాత నేను 'కాతువాక్ల రెండు కాదలని' ఒక మూవీ ఉంది కదా! మీకు మంచిగా తెలుసు. విఘ్నేష్ సో శివన్స్ ఫిల్మ్. విఘ్నేష్ శివన్ సార్ ఫిల్మ్. ఆ ఫిల్మ్‌లో చాలా సీన్స్ షూట్ చేశారు. బట్ ఇట్ డిడ్ంట్ మేక్ ఇట్ టు ద స్క్రీన్. ఓకే. There are so many scenes which you people don't know. రాంబో సార్, ఖతీజా మ్యామ్‌కి హౌస్‌కి వస్తారు. ఫ్యామిలీ అన్ని ది మీట్ అండ్ దే టాక్. అవును. ఆ సీన్స్ మొత్తం రాలేదు స్క్రీన్‌తో. ఓకే. సో యూర్ పార్ట్ ఆఫ్ సమంతాస్ ఫ్యామిలీయా ఇన్ ద ఫిల్మ్? నో, ఐ వాస్ సమంత మ్యామ్స్ ఫ్రెండ్. ఫ్రెండ్. ఖతీజా ఓకే. ఫ్రెండ్. ఓకే. ఓకే. అండ్ తర్వాత ఇప్పుడు అంటే మీకు ప్రాపర్‌గా ఒక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏంటి? 'రుద్రతాండవం' అని ఒక మూవీలో ఒక రిపోర్టర్ రోల్ చేశాను. ఓకే. సో మీకు తెలుసా తెలీదా అని నాకు తెలీదు. బట్ నార్మల్ తమిళ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్యూర్ తమిళ్. రిపోర్టర్స్ స్లాంగ్స్ అందరూ ఉంటాయి కదా డిఫరెంట్. రిపోర్టర్స్ అందరూ ప్యూర్ తమిళ్‌లో మాట్లాడతారు. న్యూస్ రీడ్ చేస్తారు. The assistant director, he didn't even think whether I know it or not. He just came and gave me the script. I got hold of it and did it in a single take. So that was a very good experience నాకు. ఓకే. తర్వాత శబ్దంలో చేశా. శబ్దంలో శ్వేత క్యారెక్టర్ కదా! యెస్. యెస్. దానికి కూడా చాలా సీన్స్ కట్ అయిపోయినట్టున్నాయి. కట్ అంటే ఫుల్‌గా పెట్టలేదు ఫిల్మ్‌లో. శబ్దం ఇస్ లైక్ దట్ ఫిల్మ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. I feel so blessed because Vaishali na favorite movie, one of my most favorite movies. So when I got into films and acting, I saw the puja stills of Shabdam. So I wanted to be a part of this film because our trio is coming back kada. Adivaragan sir, ఆది సార్ అండ్ తమన్ సార్. డిసైడ్ చేశాను మనం ఈ ఫిల్మ్‌లో ఉండాలి, యాక్ట్ చేయాలి అని డిసైడ్ చేశాను. సో ఐ మేనిఫెస్టెడ్ దిస్. ఓకే. అవుట్ ఆఫ్ నోవేర్ మాలిక్ అని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు. హీ సెడ్ ఒక ఆడిషన్ జరుగుతుంది, నువ్వు వెళ్ళి చూడు అని. అవుట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇట్ వాస్ శబ్దం. ఓకే. So that's how I made it. Unknowingly you became a part of Shabdam అన్నమాట అయితే. ఓకే. సో the problem is right now, అంటే ప్రాబ్లమ్ అని అనొద్దు. The thing is the mindset of many people entering into the film industry is to gain the stardom or like అంటే స్టార్డమ్ ఇమ్మీడియట్‌గా యాక్సెస్ అవ్వాలి. లైక్ వెనెవర్ దే ఎంటరింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దే విల్ బి లైక్ ఓకే ఒక 1 or 2 ఫిల్మ్స్ చేసేద్దాం, పెద్ద హీరోయిన్ అయిపోదాం, లేదంటే ఇలా చాలా పెద్ద ఫేమ్ సంపాదించేసుకోవాలి అన్న ఒక మైండ్ సెట్‌తో ఎంటర్ అవుతారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ అలా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. విత్ వన్ ఫిల్మ్ లేదంటే విత్ వన్ క్లిప్ దేర్ విల్ బి పీపుల్ గోయింగ్ వైరల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా ప్రకాష్ వారియర్ జస్ట్ ఒక వింక్‌తో షీ బికేమ్ ఎ నేషనల్ ట్రెండ్. సో అలా జరిగేది చాలా రేర్ సినారియో. అంటే 1,00,000 మంది అమ్మాయిలో ఒక్క ప్రియా వారియర్ అలా అయింది ఆ టైంకి, ఆ స్పెసిఫిక్ టైమ్ లైన్‌లో. బట్ మీరు ఇండస్ట్రీలోకి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా వెన్ యూ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్, సో మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? Like I already told, I did not mean to become an actor first of all. So acting ఒక చాలా పెద్ద స్లో ప్రాసెస్. Slow process. It takes a lot of patience and determination, or else you won't get it. Even before Shabdam, I wanted to quit cinema and do something else. Okay. I wanted to get into business. ఏదో ఒకటి చేద్దాం, మనకి ఎందుకు ఇంత కష్టపడాలి. I almost quit and went away. But I saw my face in the trailer. So I felt like it's a call. సో మనం ఎఫర్ట్స్ చేస్తే జెన్యూన్గా హోల్ హార్టెడ్లీ ఇఫ్ వీ వర్క్ ఫర్ ఇట్, ఇట్ విల్ మెటీరియలైజ్. సో దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ శబ్దం. సో నాకు కూడా ఈ డౌట్ ఉండేది, ఎలా సమ్ పీపుల్ is becoming famous immediately. They are getting what they want and some are not getting what they want. The only difference I see is
మనం మనల్ని పూర్తిగా నమ్మాలి. సో, మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ హ్యావ్ దట్. So, if we want to become something, we would be waiting for something to come to us, for a vision, for an opportunity. హ్మ్. It didn't happen because we are not believing ourselves fully. If we believe ourselves fully, it will happen. ఓకే. అలాంగ్ విత్ దిస్ పేషెన్స్ కూడా. Yeah, patience chala important, because patience is the period. The waiting period is for us to become that thing. హ్మ్. That is what is important. If we can ask for something, we might want to be someone, but we might not be ready for it. యెస్. ట్రూ దట్. So అయితే అందుకే పేషెన్స్ కావాలి. Yeah. కూల్. అయితే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు అంటే ఈ స్టార్ అవుతామా లేదా అనే ఒక భయం కంటే కూడా ఇండస్ట్రీలో కొన్ని అన్నోన్ థ్రెట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇండస్ట్రీ అనంగానే కొంచెం భయపడే కొన్ని Hmm. అంశాలుంటాయి. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీవన్ విల్ ఫేస్ ఇట్. బట్ ఎట్ వన్ పాయింట్ అందరూ ఫేస్ చేస్తారా లేదా అని అనలేం కానీ, బట్ 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇట్. అది చాలా సార్లు అది కుడ్ బి దానికి ఒక రకరకాల పేర్లున్నాయి. కాస్టింగ్ కౌచ్ అంటారు, అదంటారు, ఇదంటారు, చాలా ఉంటాయి. సో, ఈ భయాలేమైనా ఉండున్నాయా మీకు వైల్ ఎంటరింగ్ ఇంటు ద ఇండస్ట్రీ? స్పెసిఫికల్లీ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఎట్ ఎ ప్రాపర్ ఎంఎన్‌సి హావింగ్ సమ్ గుడ్ సాలరీ, ఈ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు అలాంటి భయాలేమైనా ఉండున్నాయా? Then you should ask every woman about this, because ఇది ఇది సినిమాలో మాత్రం కాదు. I got my mind prepared when I was in MNC. It was happening for me in MNC also. That's how I prepared my mind and came. So it's happening everywhere, and you can always say no. There is a possibility. ఈ ఈ ఈ ప్రాజెక్ట్ లేదంటే వేరే ఒక ప్రాజెక్ట్ ఉంటది. మనం అది చేద్దాం. సో possibilities are there everywhere. You can always say no. You should not fear. ఓకే. సో, యూ ఫేస్ దోస్ సిట్యుయేషన్స్ దెన్. ఎప్పుడూ అది ఉంటది. ఓకే. ఎంఎన్‌సిలో కూడా ఉంటది. నాకు రోడ్‌లో కూడా ఉంటది. సో it happens everywhere. One interesting thing happened in my life. I was once walking. I was on my way to my home night time లో. అప్పుడు a guy was following me. I was very innocent. I used to fear a lot at that time. But somehow inside me, a voice told, what if you are a performer now? What if it's a very rude or angry scene? How would you perform? There's some inner voice, it came, and I got this thing in my mind. It struck me all of a sudden, out of nowhere. Then I turned back and told him, don't come behind me, or else I'll screw you. He said, sorry sister, and ran away. So everybody will ask, మ్యాథ్స్ రియల్ లైఫ్లో యూజ్ అవుతుంది, సైన్స్ కెమిస్ట్రీ అన్నీ రియల్ లైఫ్లో యూజ్ అవుతుంది. సో అలాగే యాక్టింగ్ కూడా నాకు హెల్ప్ చేసింది యాక్టింగ్. సో దట్స్ హౌ ఐ టాకిల్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ గేవ్ యు ఎ హింట్. దట్స్ ఎ నైస్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఓకే. సో అంటే మీరు అన్నారు లైక్ ఇట్స్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ అని. అది ఎంఎన్సీ అవ్వచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ద ఇండస్ట్రీస్. సో దాని టాక్లింగ్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఆప్షన్ కాల్డ్ నో. సో దాన్ని ఆ నో చెప్పగలిగే ఒక డిటర్మినేషన్ ఉంటే గనక నో వన్ షుడ్ ఫేస్ దట్. సో దట్స్ ఆబ్వియస్లీ ట్రూ. విచ్ ఈస్ అంటే అడాసిటీ కూడా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ అడాసిటీ టు సే నో కదా. సో glad for that you have that authority and audacity. Yeah. సో తెలుగు ఫిల్మ్స్ ఏం చేస్తున్నారు ఆర్తి ఇప్పుడు? I don't know if I can say this or not, but I'm part of a very big film. It's going to be released in few months, I guess. Which is? I can't say it right now. Shoot జరగడానికి వెయిట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఫిల్మ్ పేరు చెప్పండి, క్యారెక్టర్ కాకపోయినా. ఇప్పుడు వద్దు. ఓకే. ఓకే. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు పర్సూ యువర్ కెరీర్ దెన్? అంటే ఇప్పుడు తమిళ్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు, విచ్ గాట్ యూ డీసెంట్
రికగ్నిషన్ శబ్దంలో Yeah. గానీ, లేదంటే మీరనుకున్న మూవీస్‌లో గానీ. అండ్ నౌ కమింగ్ టు తెలుగు ఫిల్మ్ యూ ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఎ Yeah. బిగ్గర్ ఫిల్మ్ అని చెప్పన్నారు. సో, Yeah. ఈవెన్ దట్ మైట్ బి ఎ క్యారెక్టర్ రోల్ Yeah. ఆబ్వియస్లీ ఇన్ దట్ ఫిల్మ్. సో, ఇది వీటితో పాటు హౌ ఆర్ యూ గోయింగ్ టు పర్స్యూ యువర్ కెరియర్? అంటే ఇట్లా ఒక క్యారెక్టర్ రోల్స్‌తోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? లేదంటే యూ వాంటెడ్ టు పర్స్యూ యూ సీ యువర్ సెల్ఫ్ యాస్ ఎ హీరోయిన్ ఆర్ ఎనీ లీడ్ రోల్స్ ఇన్ ఫ్యూచర్? I see myself as a lead actress. ఓకే. Heroine character was it's a complete different topic. So I see myself as a lead actress. So now I'm part of a series which is happening with Disney Hotstar. ఓహ్! So కూల్. it's happening in Tamil. It could be a multilingual also. ఓకే. So through Shabdam, I'm getting some opportunities now. ఓకే. So ద హాట్‌స్టార్ సిరీస్ ఇస్ అది ఎవరు లీడ్? lead ani uh, it's not like that. We Okay. are almost there are 11 to 13 characters in ఓకే. the ఓకే. series. యూత్‌ఫుల్ సీరీస్ Yeah, కంప్లీట్‌గా. multi-starring. So it's సో, happening. యూర్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద లీడ్ దెన్. Yeah. కూల్. అదర్ దెన్ దట్ నడుస్తున్న ఎంక్వైరీస్ ఏమన్నా? లైక్ ఎనీ ఆడిషన్స్ యువర్ Yeah, giving? I auditioned for Maragadha Nanayam 2. ఓకే. అగైన్ ఆదిస్ ఫిల్మ్. ఓకే. Yeah, I'm so lucky to be a part of to work with Adi sir again. So that film I auditioned for. It's still in talks. ఓకే. Yeah. అయితే ఆర్తి ఒకటి చెప్పండి. లైక్ మీరే చెప్పారు లైక్ మీ మా కేఆర్‌కే లాంటి లైక్ 'కాతువాకలు 2 కాదల్లో' గానీ, లేదంటే 'శబ్దంలో' గానీ మెనీ సీన్స్ వర్ చాప్డ్ ఆఫ్. దే కాంట్ ఎంటర్ ద ఫైనల్ కట్ అని చెప్పేసి చెప్పారు మీరు. సో, మీకు అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కో లేదంటే ఒక యాక్టర్‌కో ఉండేవే చాలా తిప్పి కొడితే 4-5 సీన్స్ ఉండొచ్చేమో. ఒక 5-6 సీన్స్ ఉండొచ్చు మాక్సిమం ఒక ఆర్టిస్ట్‌కి. సో, యూ విల్ బి వెరీ హోప్‌ఫుల్. ఓకే. ఈ స్పెసిఫిక్ సీన్ వస్తే గనక ఐ విల్ గెట్ గుడ్ రికగ్నిషన్ అని చెప్పేసి చాలా Yeah. హోప్ పెట్టుకొని ఉంటారు కదా! Yeah. సో, ఇంత మంచిగా ఒక హోప్ పెట్టుకొని ఆ సీన్స్ మీద లేదు ఇవి బాగా వచ్చినాయి కాంబినేషన్ సీన్స్ అందరికి స్పెసిఫిక్‌గా అందులో ఇనీషియల్ స్టేజ్‌లో ఏంటంటే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం లైక్ మదర్ గాని ఎవరికైనా చెప్పి ఐ యామ్ అంటే ఇప్పుడు 'కాతువాకలు 2 కాదల్లో' యూ మైట్ హావ్ టోల్డ్ యువర్ పేరెంట్స్ దట్ ఐ విల్ బి సీన్ అలాంగ్ Yeah, సైడ్ it సమంత happened. అనో అండ్ 'శబ్దంలో' కూడా లైక్ యూ మైట్ హావ్ టోల్డ్ దెమ్ దట్ ఐ విల్ బి ప్లేయింగ్ ఎ కీ రోల్. అంటే ఆబ్వియస్లీ Yeah. ఇట్స్ ఎ కీ రోల్. ద ఫిల్మ్ స్టార్ట్స్ విత్ యువర్ క్యారెక్టర్ యాక్చువల్లీ. Yeah. సో, ఇలా చెప్పుకొని ఉంటారు కదా! బట్ ఆ సినిమాల్లో కన్వర్ట్ అయ్యేటప్పటికి సినిమాలోకొచ్చేటప్పటికి ఆ సీన్స్ దే డోంట్ మేక్ ఇట్ టు ద ఫైనల్ కట్. సో, అప్పుడు హౌ డు యూ ప్రాసెస్ దట్? It will be very disappointing, painful most of the times because we would have worked so hard for that. In Shabdam also it happened. శబ్దంలో మీరు చూసారా లేదా అని నాకు తెలీదు. ఒక సీన్ ఉంటది మార్చురీ సీన్. ఆది సార్ అండ్ రెడ్డిన్ కింగ్స్లీ సార్ కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆ సీన్‌లో ఇన్‌సైడ్ ద బాక్స్ అది ఒక ప్రాపర్టీ లాగా ఒక బొమ్మ లాగా కనిపిస్తది. అది బొమ్మ కాదు నేనే. ఓహ్! విత్ దట్ ప్రాస్థెటికా? యాహ్! అవును. ఓకే. నేను చేశా. సో అరివర్ధన్ సార్ హి ఈస్ మాస్టర్ మైండ్. హి ఈస్ వెరీ డెడికేటెడ్, డిసిప్లిన్డ్. హి ఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. అతనికి ఒక విషయం కావాలంటే అది అక్కడ ఉండాలి. సో కావాలంటే ప్రాపర్టీని పెట్టి చేయొచ్చు. But he didn't do it. Aarti cheyali, he said. So that prosthetics, no, we used to see it on screen, the making videos and all. But we don't know what's the exact pain the actor will be going through. When I wore the prosthetics, vesina tarvata, I couldn't open my mouth. I couldn't breathe properly. I couldn't move. It was paining like anything. I was drinking water with straw. ఇలాంటి క్యారెక్టర్ ఒక పర్సన్ చేస్తే ఏం చేస్తారో ఎప్పుడూ ఫోటో వీడియోస్ తీస్తే ఉంటారు కదా! నేను అది కూడా మర్చిపోయా. నేను డైరెక్టర్‌ని ఎక్స్‌పెక్టేషన్ ఫుల్‌ఫిల్ చేస్తున్నామా లేదా నా మైండ్ ఫుల్ పర్ఫెక్ట్‌గా ఇదే చేస్తున్నారా లేదా ఉండేది. అన్న టెన్షన్ ఉంటుంది. Then I went to the spot. And I was lying inside the box. I couldn't move much. I couldn't open my eyes also. I closed my eyes and I was inside the box. Then Adi sir వచ్చారు. వచ్చి ఇది ఒక ప్రాపర్టీ అని అనుకొని he was reading the scenes. Then I was like, Adi sir వచ్చారు. Then I opened my eyes and said, "Hello sir." He got frightened. ఏంటది?
అరే ఒక యాక్టరా, he got frightened. He couldn't come out of it for a while. Then Redden Kingsley sir came. He was also super frightened. ఓకే. Then they both motivated me so much. You're doing a lot. You have taken a risk. So this will turn up. It will do something good for you in future. He said. Then he called his assistant and he said, Adi sir, ఈ అమ్మాయిని బాగా చూసుకోండి, ఆ అమ్మాయికి ఏదైనా కావాలంటే మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇట్ వాస్ వెరీ సో స్వీట్ ఆఫ్ హిమ్, వెరీ నైస్ ఆఫ్ హిమ్. సో ఇన్ ద సెట్ I was surrounded by men. I was the only girl and I was wearing the prosthetics and the dress also, it's not something fully covered. So ఇది వరకు విజిబుల్ అవుతుంది. So I was wearing a short seamless. But I didn't feel any kind of discomfort in this set. So మీరు అడిగారు కదా, డిస్కంఫర్ట్స్ ఉంటుందా, సేఫ్టీ ఉందా సినిమాలో అని. సో దట్స్ హౌ శబ్దం వాస్ మేడ్. ఇట్ వాస్ సూపర్ సేఫ్. సో ఇలాంటి ఫిల్మ్స్ కూడా జరుగుతుంది, ఇలాంటి పీపుల్ కూడా ఉంటారు. గ్లాడ్. ఎందుకంటే మీరు చెప్పేంత వరకు ఈవెన్ ఐఎమ్ థింకింగ్ దట్స్ జస్ట్ నార్మల్ ఒక ఏదైనా ఒక ఐటమ్ లాగా ఏమైనా పెట్టారేమో. ఐ డోంట్ నో దట్ ఇట్స్ యాక్చువల్లీ బాడీ అనేది. సీరియస్లీ థాట్ ఇట్స్ అంటే ఉంటాయి కదా నార్మల్ ఈ స్కెల్టన్ కి జస్ట్ పెడతారు కదా స్కిన్స్ లాంటివి ఏమన్నా, అలా ఏమో అనుకున్నాను నేను. So when I saw it on the screen, it looked like complete VFX and CG. So it was not like a human body at all. So nobody knows. But the process behind it was so much. Arivaragan sir, he also invested so much. This girl should do it. This is how it should be. But it didn't make it to the screen. Not just for me. It has happened for sir also. So it happens for everyone. Also, the opening scene మీరు చూసారు కదా, ఆ ల్యాండింగ్ మాత్రం ఉంది ఫిల్మ్లో. బట్ ఐ జంప్డ్ ఫ్రమ్ 32 feet, రోప్ వేసి ప్రాపర్గా చేసాము. ఓకే. ఎవ్రీబడి వేర్ వెయిటింగ్. ఓకే, ఆర్తి ఈస్ గోనా డై. సో ఎక్సైటెడ్. వెన్ ఆర్ యూ గోనా డై? దే వర్ సో ఎక్సైటెడ్ ఫర్ అ లాంగ్ టైమ్. దెన్ వన్ ఫైన్ డే కావాలంటే దే కుడ్ హావ్ యూస్డ్ అ బాడీ డబుల్. దే డిడ్ంట్ గో ఫర్ ఇట్. ఆర్తి చేయాలి. I did it in one single take. Okay. We didn't even go for another take. But the perspective was different. Everything was seen from Lakshmi Menon ma'am's eyes. Perspective, yes. Yeah. So when I was jumping, before that, I was performing. So I would be so disturbed by the sounds. The screams, the bird, bats. Yeah, bat sound. I would be disturbed. Then I'll decide I should jump off. That's how I'll jump. The మొత్తం performance మొత్తం కట్ అయిపోయింది. So it happens. ఓకే. సో అంటే ఫైన్. అంటే ఇప్పుడు మీ మదర్ చెప్పారా ఇలాగా యూ హ్యాడ్ వెరీ బిగ్గర్ సీన్ అండ్ ఆల్, అంత వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు రియాక్షన్ ఏంటి? Yeah, she was super terrified. What is this? నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావా? చచ్చిపోయడం, జంప్ చేయడం, ఇలాగే చేస్తావా నువ్వు అని అడిగారు. బట్ ఇట్స్ a very positive thing for me because in my initial stages she didn't support me. Okay. I had zero support from my home. One fine day I had night shoot. What she did, she packed all my clothes, everything. నీకు సినిమా అంత అవసరం అంటే, నీకు ఇప్పుడు ఈ షూట్కి వెళ్ళాలంటే నువ్వు అలాగే వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడ రాకూడదు. దిస్ ఇస్ హౌ she told me. Emotional blackmail. Yeah, she literally scared me. Okay. చెప్పేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. నేను ఆ డ్రెస్ అన్ని తీసుకొని నేను షూట్కి వెళ్ళిపోయాను. Okay. So that's how my cinema journey started. Now she's happy. She's allowing me to do things. Even though she's not interested, she's giving me freedom to do it. That's very, very important for anyone, not just a girl. It's important for anyone.
ఇనిషియల్‌గా పేరెంట్స్‌కుంటాయి గదా! చిన్న చిన్న భయాలు. లైక్ హౌ యాహ్! యూ లైక్ మీరు ఫేస్ చేస్తారు కాబట్టి మీకు తెలుసు. బట్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ అంటే తను చాలా వినుండొచ్చు. ఆవిడ రకరకాల స్టోరీస్ ఉంటాయి ఇండస్ట్రీ గురించి. సో, యాహ్! ఆవిడకి ఆల్రెడీ ఆబ్వియస్లీ భయాలుంటాయి గదా! సో, ఆబ్వియస్లీ. ఇట్ వాస్ నెవర్ ఎ మిస్టేక్ ఫ్రమ్ మదర్స్ పర్స్పెక్టివ్. ఓన్లీ థింగ్ ఈస్ యాహ్! షీ ఈస్ మోర్ కేర్‌ఫుల్ అబౌట్ యూ అంతే. యాహ్! సో, ట్రూ. అది ఆబ్వియస్ అది దట్ హ్యాపెన్స్ విత్ ఎనీవన్. ఎనీ గర్ల్ వితౌట్ ఎనీ సినిమా బ్యాక్‌గ్రౌండ్. యాహ్! ఎందుకంటే మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉండి లైక్ సమ్‌వన్ నోన్ కమింగ్ టు ద ఇండస్ట్రీ ఈస్ ఫైన్. బట్ వితౌట్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ కమింగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ఎ క్రేజీ థింగ్ అని చెప్పాలి ప్రెజెంట్ ఇప్పుడున్న సినారియోకి. హౌ యూ ఆర్ సేయింగ్ వాటెవర్ ఐ హాడ్ ఇన్ మై మైండ్. ఓకే. సో, ఆర్తి లైక్ మీరు చెప్పారు లైక్ యూ వాంటెడ్ టు డూ క్యారెక్టర్ రోల్స్. యూ ఆర్ నాట్ పర్టిక్యులర్ అబౌట్ ఎనీ లీడ్ రోల్స్ ఆర్ సంథింగ్. No, I want to రైట్ నౌ. play No, the you lead. wanted to be the lead Yeah, when lead. it comes to the future, but right now you're not very particular about playing only the lead roles or something. Yeah, that heroine word, no, it's very. It feels like a liability. It, Hmm. it it's like I mean we are more like a stereotypical. We should stick to this. We should do this. I don't Hmm. want that name. I want Okay. lead actress. ఓకే. సో, వాట్ ఆర్ ద కీ పర్స్పెక్టివ్స్ ఫర్ యూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్? అంటే ఒక రోల్ చేయడానికి మీరు మీరు చూసుకునే పాయింట్స్ ఏంటి? కీ పాయింట్స్. Key points. That character should be. I mean, it should create some impact. ఓకే. Be it any character, it should have some impact. It should have some importance. It should say something, not just వచ్చి డైలాగ్ చెప్పి వెళ్ళిపోవాలి. అలాంటి క్యారెక్టర్ నాకొద్దు. హుహు. సంథింగ్ దెర్ షుడ్ బి ఎ టేక్ అవే ఫర్ ద ఆడియన్స్ ఆల్సో ఫర్ మీ. వర్సటైల్‌గా ఉండాలి. ఓకే. సో, బీయింగ్ వెర్సటైల్ అంటే ఈ బీయింగ్ గ్లామరస్ కూడా యాడ్ అవుద్దా అందులో? ఇన్ యాహ్! యువర్ పర్స్పెక్టివ్? యాహ్! ఇఫ్ ద ఓకే. స్క్రిప్ట్ asks for it, I'll do it. ఓకే. సో, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌టెంట్ యూ కెన్ గో ఫర్ ఎ స్క్రిప్ట్ స్పెసిఫిక్‌గా ఇన్ గ్లామరస్ అవతార్? I don't know, it depends. ఓకే. బట్ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? Yeah, I'm prepared. ఓకే. సో, ప్రిపేర్డ్ ఇన్ ద సెన్స్ లైక్ మోర్ దాన్ ఫిజికల్ ప్రిపేర్డ్‌నెస్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ మెంటల్లీ యాస్ వెల్. Yeah. బికాజ్ ఎందుకంటే మీరు చెప్పారు గదా! ఇప్పుడు ఒక యాక్ట్రెస్ బీయింగ్ ఆన్ ద సెట్స్ ఆహ్, అంటే ఒక ప్రాపర్ మేకప్ అన్నీ ఉండి ఎంత ప్రిపేర్డ్‌గా ఉండి ఎంత హ్మ్. కాన్షియస్‌గా ఉంటారో, ఈ గ్లామరస్ రోల్స్‌కొచ్చేటప్పటికి ఇట్ కుడ్ బి సమ్ ఎనీ టైప్ ఆఫ్ క్లోతింగ్ ఆర్ ఎనీథింగ్ బట్ ద గ్లామర్ షుడ్ ఆల్సో బి మోర్ కాన్ఫిడెంట్ ఆన్ ద స్క్రీన్. True. So that is the actual meaning of glamour when it comes to on screen. Like how confidently you're projecting yourself. It could be any type of clothing. Need not to name it, mentioning that this or that, but whatever you're wearing, you should be confident on screen with showcasing your inner beauty more than the outer beauty. So, how prepared are you for that? How prepared are you? Is your mindset for that? నా మైండ్‌సెట్ వెరీ సింపుల్. Hmm. If the script asks for something, we should give it. Okay. Script is like God. Then comes everything. So నేనెవరు స్క్రిప్ట్‌ని కంపేర్ చేస్తే. So if the script, I really respect scripts. Mm-hmm. So if the character is asking for something, we should give it. We should all give it. And nobody should compromise. Even the director, the producer, nobody should compromise. The script asks for something, we should give it. Cool. So, what are your future projects? ఈ హాట్‌స్టార్ సీరీస్ కాకుండా. కాకుండా 'మరగద నాణెయం 2' ఓకే. ఐఎమ్ మోర్ పాజిటివ్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ దాని తర్వాత తెలుగులో ఒక బిగ్ ప్రాజెక్ట్ నేను చెప్పాను కదా! హుహుహు. ఆ ప్రాజెక్ట్. దెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టు డూ సంథింగ్ లైక్ ఐ సెడ్ మోర్ ఇంపాక్ట్‌ఫుల్ రోల్స్. ఓకే. యాహ్! సో, అంటే మీరు ఆర్ ఓపెన్ ఫర్ ఓటీటీ స్పేస్ యాస్ వెల్ అండ్ మూవీస్ యాస్ వెల్ గదా! యాహ్! సో, అదర్ దాన్ దట్ ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రై ఎనీది అంటే యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్స్ గాని ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఆర్ యూ రెడీ ఫర్ దట్? యాహ్! If it's a good thing, if it's హ్మ్. a good opportunity, then I'll do it. ఓకే. సో, ఫైనల్లీ ఆర్తి లైక్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇండస్ట్రీకొచ్చి ఆల్‌మోస్ట్ లైక్ యూ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ మోర్ దాన్ 3-4 ఇయర్స్? Yeah, 3 యాహ్! years. 3-4 ఇయర్స్. సో, వాట్ ఆర్ యువర్ కీ లెర్నింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ టిల్ డేట్? If we really love cinema and do it, cinema won't leave you. That's what I learned. And like I said, I was very much depressed.
I felt like, I went to the stage of who am I? What do I really want? Are we going in the right Right path? path. Hmm. I had all those questions in my mind, but still, one fine day, you should really talk to yourself. In those days, I asked myself, then my intuition it came up. One fine day, I was about to wake up. I was not sleeping, and I didn't wake up also. I was in the mid state. Okay. I saw myself on a stage in front of so many people. I was receiving an award. For So, yeah, that's the vision I saw. So, from that so the point best actors award. onward, yeah. So, from that point onwards, there's no looking back. Okay. And then Shabdam released. Now I'm here. Now I'm doing more projects. So it tells you your intuition. That's what I learned. The waiting period, like I said, it's for you to become that person. Hmm. True that. So Arti, so first of all, I have to appreciate you for your mindset. Thank you. For the kind of mindset you have, you'll obviously it might be delayed or it might be later or somewhere, but you will achieve what you are looking for. That's for sure. Like the patience level you have, the clarity on అంటే ఇది కావాలి నేను ఇది చేయగలను అని ఏదైతే క్లారిటీ ఉందో ఇట్ విల్ ష్యూర్లీ హెల్ప్ యూ. సో ఇట్ వాస్ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ అండ్ Thank ఐఎమ్ లుకింగ్ you. ఫార్వర్డ్ టు వాచ్ యూ మోర్ ఆన్ స్క్రీన్ ఇన్ డిఫరెంట్ రోల్స్, different kind of roles, and all the best for your films. Thank you so much. It was a great pleasure talking to you. So, you people are doing a great job. So, that's why I really, really wanted to be a part of this interview. So, yeah. Thank you. Thanks for your time. Thank you.